హలో ఫ్రెండ్స్, హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సార్ వచ్చేసి ముఫాసా ద లయన్ కింగ్ మూవీకి వచ్చేసాం. సో లేట్ చేయకుండా మూవీ రివ్యూ మొత్తం చేసేద్దాం. ఇది ఎస్వి సినిమాక్స్ 3Dలో వెళ్తున్నాం. మహేష్ బాబు వాయిస్ అంట. సో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందేమో. సో వచ్చేసేద్దాం. సో మా సీట్స్ వచ్చేసాయి బాల్కనీ అనమాట. సో ఇది మన ప్లేసింగ్. సో ఇక్కడ కరెక్ట్. సో రివ్యూ అయితే చూసేద్దాం. సో ఫస్ట్ మూవీ అయితే 3Dలో చూసాం కదా. సో ఎక్స్పీరియన్స్ మాత్రం సూపర్ ఉంది. సో నేను మీకు ఫస్ట్ రికమెండ్ చేసే మాట ఒకటే. సో మీ నియరెస్ట్ థియేటర్లోకి పోయి మూవీ 3Dలో అంటే ఖచ్చితంగా చూడండి. అండ్ మీరు కానీ లయన్ కింగ్ లవర్స్ అయితే ఎస్పెషల్లీ మూవీ మీకోసమే అన్నమాట. సో ఫస్ట్ మూవీ సింబా వాళ్ళ కొడుకు గురించి స్టార్ట్ అవుతుంది. వాళ్ళ కొడుకు పేరు కియారా. అండ్ సింబా వాళ్ళని వదిలి 2 days వెళ్ళిపోతాడు. అండ్ రఫీకి అనే మంకీ కదా, ఆ మంకీ వచ్చి సింబాకి స్టోరీస్ చెప్తుంటుంది. ఎవరికి? కియారాకి. దేని గురించి అంటే ముఫాసా గురించి. సో అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎండింగ్ వరకు ముఫాసా స్టోరీ అంతా ప్లే అవుతుంది. సో ముఫాసా స్టోరీ కూడా చాలా బాగుంటుంది. సో చాలా ట్విస్ట్స్ ఉంటాయి. సో బట్ నాకు అడ్వాంటేజెస్ నాకు నచ్చినట్టు వచ్చేసి, సో స్టోరీ బిల్డింగ్ బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది, ఎడిటింగ్ బాగుంది. చాలా బాగా చేశారు ఎడిటింగ్. దోస్ గ్రాఫిక్స్ 3Dలో చాలా సూపర్గా అనిపించాయి. సో నచ్చింది మాత్రం నాకు మెయిన్లీ ఎస్పెషల్లీ ఒక థింగ్ ఉంది గాయస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మూవీలో ప్రతి 10 నిమిషాలకు ఒక పాట వస్తున్నట్టుంటుంది. సో అది మాత్రం నాకు అస్సలు నచ్చలేదు. ఆ పాటలు కూడా ఫస్ట్ పార్ట్లో చూసుకుంటే మనకు హక్కున మటాట అండ్ ఇది జీవన గమనం అనే మంచి సాంగ్స్ ఉన్నాయి. సో ఈసారి మాత్రం అలాంటివి ఏం లేవు. సో అది మాత్రం చాలా డిసప్పాయింటింగ్ అనిపించింది. ఓవరాల్ ఈ మూవీకి నేను ఇచ్చేది 4 tomatoes. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా మరి.